టీడీపీ వాయిస్ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా వినిపిస్తున్నారా? టీడీపీకి వత్తాసు పలికేలా మాట్లాడుతుండడం దేనికి సంకేతం? ప్రత్యేక హోదాపై గతంలో ఎంపీలను నిలదీసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దుకుపోదామని చెప్పడం వెనుక మతలబ్ ఏమిటి? రాజధాని శంకుస్థాపనకు గట్టిగా రమ్మని కోరని చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా పవన్ కళ్యాణ్ను ఎందుకు విజయవాడకు పిలిపించినట్టు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా విజయవాడకు పిలిపించడమే కాదు, ఆయన కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు. మధ్యవర్తిగా వ్యవహరించిన మంత్రి కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ను ఇంటి నుంచి దగ్గరుండి తీసుకురావడమే కాదు, గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈవెన్ పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయనకు కుడివైపు ఉన్నది మంత్రి కామినేని శ్రీనివాసే. దాదాపు 3 గంటల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం జరిగింది. తొలుత మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ సమావేశంలో కూర్చున్నా కొద్దిసేపటి తరువాత వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ ఇష్యూ బాక్సైట్ తవ్వకాల నుంచి రాజధాని భూసేకరణ వరకు అనేక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా తెలిపారు. మొత్తం దృష్టి అంతా క్యాపిటల్ మీదే ఉంది, మిగతా ప్రాంతాలు మీద కొంత అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలని రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. నేను అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వీటన్నిటి మీద వారికి తెలియజేశాను ఇవన్నీ. యాజ్ ఆన్ ఈ క్షణం వరకు నాకు వారితో మాట్లాడింది కానీ అన్నీ నాకు ఆశాజనకంగానే పాజిటివ్గా ఉన్నాయి అనిపించింది. అలాగే ఫ్యూచర్లో ఆయన ఇచ్చిన అంటే అన్ని విషయాలు ఉంటాయి, రకాలుగా ఏవైతే మనకి కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఆయన నాకు చెప్పిన ఒకటే మాట, ఏదైనా సరే కామన్ కన్సెన్సస్ లేకుండా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది రాకుండానే చేస్తాం తప్ప ఏ విధంగా ఎవరికి కూడా బలవంత పెట్టి కానీ ఏ ఇష్యూస్ చేయమని చెప్పి నాకు ఆయన తెలియజేశారు. ప్రత్యేక హోదాపై ఎంపీలను నిలదీసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడిన తరువాత ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక నిధులంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. ముందు నుంచి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు, ఆనర్ చేస్తామని చెప్పారు, కమిట్ చేస్తామని చెప్పారు. సో దాని మీద కూడా ఆ టాపిక్ కూడా వచ్చింది. టాపిక్ చెప్పినప్పుడు మొన్న ప్రధానమంత్రి కూడా అందేంటంటే, మేము ఏదైతే చెప్పామో, ఏదైతే పార్లమెంట్లో మేము అందరి ముందు సమక్షంలో కమిట్ అయ్యామో మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని చెప్పి, ఇలాంటి సమయంలో చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు ఇంకా ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేసిన తర్వాతే స్పెషల్ స్టేటస్ అంటే దాని పేర్లు ఏం పెట్టినా కానీ అసలు వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకుంటారు రాష్ట్రాన్ని, లేనప్పుడు మనం ఏం చేయాలనేది ఆ రోజుకి ఆలోచిద్దాం. అది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఇస్తారు ఫైనల్గా ఇచ్చిన తర్వాత దాని మీద నా స్పందన చేద్దామని అనుకున్నాను. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నలను పవన్ దాటవేసే ప్రయత్నం చేశారు. గుచ్చి అడగడంతో 2019లో తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా దగ్గర అంత డబ్బులు లేవు, మేబీ అది ఈ క్షణమే ఉంది కాదు, దాన్ని నేను ఎక్స్పాండ్ చేయడానికి నాకు నిజంగా నా దగ్గర అంత ఆర్థిక స్థితి లేదు. ఒక జనాభిమానం సరిపోదు, దానికి కావాల్సిన ఒక ఆర్గనైజేషనల్ ఎబిలిటీ కావాలి. చాలామంది ఉన్నారు, బట్ అందరినీ కూర్చొని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం డెడికేట్ చేయాలని అనుకున్న రోజు నేను స్టార్ట్ చేస్తాను. అది ఎంతో అంటే నేను అనేది ఖచ్చితంగా 2019 అయితే ఖచ్చితంగా చేస్తాను. ప్రజలను మభ్యపరచడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 6 నెలలకోసారి కలిసి మాట్లాడుకోవడం పరిపాటిగా మారిందని విపక్షం వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యానించింది. గతంలో భూసేకరణ సమయంలోనూ ఇద్దరూ కలిసిన విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేసింది. తాను చెప్పిన సూచనలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారని పవన్ కళ్యాణ్ అనడం, పవన్ సూచనలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు అనడం అంతా డ్రామా అని విపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రజల మనిషిగా కాకుండా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరిగి బయటకు వచ్చేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అధికార ప్రతినిధిగా మాట్లాడినటువంటి భావన ప్రజలకు కలగటం
చాలా దురదృష్టకరమని మనవి చేస్తాం. హరిరామ జోగయ్య గారు ఆవిష్కరణ చేసినటువంటి తన ఆత్మకథ పుస్తకంలో వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యకు కారకుడు చంద్రబాబు నాయుడు గారే అని వ్యాఖ్య చేయటం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా దాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. రెండవది, కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తానని 5,000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ఖర్చు పెడతానని ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు తాత్సారం చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో ఆ సామాజిక వర్గమంతా కూడా పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఒక డైవర్షన్ ప్లాన్. మొత్తానికి ఒకరు నటుడైతే ఇంకొకరు రాజకీయ నటుడనే విషయం మరోసారి రుజువైనట్టు కనిపించింది. ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్న అంశం మీద అనేకమైన అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కంచే చేను మేసే ఈ రోజుల్లో పంచే మేలు చేస్తానంటే కాదనేది ఎవరు అని శివరామ అనే ఆయన పవన్ కళ్యాణ్ ఈరోజటి ఆహార్యం మీద కూడా ఒక వ్యాఖ్య వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ వెళ్ళి కలుసుకున్నారు ప్రత్యేక విమానంలో. దాని గురించి మాట్లాడుకుందాం. బండారు శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ పాత్రికేయులు మనతో. అట్లాగే వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మనతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబిలేష్ గారు విజయవాడ నుంచి, భారతీయ జనతా పార్టీ నాయకులు అద్దేపల్లి శ్రీధర్ గారు రాజమండ్రి నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మాట్లాడదాం. ముందుగా శ్రీనివాసరావు గారు, చర్చ ప్రారంభించే ముందు అలీ రెహమాన్ షేక్ అనే ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఒకటి సాక్షి.comలో పంపాడు, అది చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ దాని కొనసాగింపుగానే మనం చర్చిస్తే కూడా బాగుంటుందేమో. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు గత కొంతకాలంగా తెలుగుదేశం ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా తమ సొంత పథకాల వలె ప్రచారం చేసుకోవడం, పథకాల ప్రచారంలో మోదీ గారి పేరును కానీ బీజేపీ పేరు కానీ ప్రస్తావించకపోవడంతో బీజేపీ నేతలు అడ్డం తిరగడం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు వారితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నుండి ఆశించినన్ని నిధులు కూడా రాకపోవడం కూడా దీనికి కారణం. కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి కూడా ఏమి సాధించలేకపోయారనే అపవాదు ప్రజల్లో బలంగా వస్తుందేమో అన్న భయం వల్ల బాబు బీజేపీతో బంధం తెంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. బంధం తెగిన వెంటనే కేంద్రంపై పవన్ను ఉసిగొల్పి తప్పు అంతా కేంద్రంపై రుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి తన పదవి కాపాడుకోవడం కోసం బాబు గారి పంచన చేరుతారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు. పవన్ను పూర్తిగా టీడీపీ ఉనికి కోసం వాడతారు అలీ రెహమాన్ షేక్. చెప్పండి. ఒకటి, ఇప్పుడు సాక్షి.comలో వచ్చినటువంటి చదివినిపించారు, చాలా వచ్చి ఉంటాయి. ఒకటి మర్చుకు దిస్ ఈస్ నేను మధ్యాహ్నం నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను ఈ సాంఘిక మాధ్యమాలు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వస్తాయి కదా. చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్లు. నేను అనుకుంటాను ఒక్కోసారి మనం సామాన్య జనం నుంచి కూడా ఎలాంటి అంటే, ఒక చిన్న ఉదాహరణకు ఒక కామెంట్, ఏంటి ఇంతసేపు లోపలుండి ఏం మాట్లాడుకున్నారు మీరు అడిగితే, బయటకు వచ్చి మీడియాకి ఏం చెప్పాలో ఆ విషయం మాట్లాడుకున్నాం. ఓకే. అట్లా కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని ఏమో కాస్త చురుకు అనిపించేవి కూడా ఉంటాయి. చురుకు పాలు ఎక్కువైతే చివుకు అనిపిస్తుంది, అది వేరే సంగతి అనుకోండి. రాజకీయ నాయకులకి ఏదేమైనా కూడా ఒక్కటి మాత్రం కరెక్ట్, ఎందుకు పోయినట్టు ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్న సామాన్య జనంలో ఉంది. సాధారణంగా శ్రీనివాసరావు గారు ఇక్కడ అంటే ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, మీరు యు ఆర్ ఫాలోయింగ్ ది న్యూస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ, అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వార్తలు వచ్చినాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు, పెద్ద పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఆ తర్వాత ఒక వారం 10 రోజులు, ఈ 10-15 రోజుల గ్యాప్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. హరిరామ జోగయ్య గారు ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఆయన అనుభవాలకు సంబంధించి ఆత్మకథ ఒక పుస్తకం రిలీజ్ చేశారు. అందులో వంగవీటి రంగ హత్యకు సంబంధించి కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసినారు, విమర్శలు చేసినారు. ఆ తర్వాత కొంత కాపు సామాజిక వర్గం వారిని బీసీలో చేరుస్తారనేది, వారికి 5,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చారనేది. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ను
ఆ తర్వాత అప్పుడు అమరావతి శంకుస్థాపన అప్పుడు పట్టించుకొని చంద్రబాబు మళ్ళీ వాళ్ళ ప్రత్యేక విమానాల్లో పిలిపించుకున్నారు విజయవాడకు. అంటే పవన్ కళ్యాణ్ని ఎప్పటికప్పుడు ఆ సామాజిక వర్గాన్ని మళ్ళీ కొంచెం చల్లబరచడానికో తెలియదా వాళ్ళని మళ్ళీ తన వైపే తెచ్చుకోవడానికో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ను వాడుకుంటున్నాడా? మీరు చెప్పిన వాటితో పాటు రాష్ట్రం వెలుపల ఇంకోటి జరిగిందండి, బీహార్ ఎన్నికలు. ఓకే, బీహార్ ఎన్నికలకి దీనికి ఏమిటంటే అదేం లేదు, బోడిగుండుకు తలకు ముడిపెట్టడం కాదు, యాక్చువల్గా ఉంది అక్కడ కులం కార్డు పనిచేసింది. మీరు అది కాస్త అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ఈక్వేషన్స్ బ్రహ్మాండంగా కొట్టుకురాబట్టే ఆ లెవెల్కి రాగలిగారు. అంటే కుల ప్రాతిపదిక మీద అందరూ చిరిపోయారు. కానీ నితీష్ కుమార్ని అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ని పూర్తిగా కులాల దీనికే పరిమితం చేయడం. నితీష్ కుమార్ మాత్రం గతంలో చాలా ప్రజాదరణ కలిగిన నితీష్ కుమార్ విషయంలో మనం ఏం పెట్టుకోకర్లేదు. ఆయన అసలు ఏమాత్రం మచ్చలేని మనిషి వ్యవహారం కావచ్చు, కానీ కొంత ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైనటువంటి మతం కార్డు వాడారు అక్కడ ప్రచారంలో. సహనం అసహనం అంతా అదే కదా. వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డారు. ఆ 10 ఏళ్ల యాంటీ కంపెనీస్ని కూడా తట్టుకొని నిలబడ్డారంటే ఎక్కడో చోట కన్సాలిడేట్ అయినారు ఒక వర్గం. ఏమైనా సరే వాంట్ టు టీచ్ ఏ లెసన్ అనే పద్ధతి రాబోతే ఆ రిజల్ట్ రావడం కష్టం, నేను నా పర్సనల్ అభిప్రాయం. సరే, అది పక్కన పెడదాం. ఇక్కడ కూడా రేపు ఈ అవునన్నా కాదన్నా కూడా రేపు ఆంధ్రప్రదేశ్లో 2019లో జరగబోయే ఎలక్షన్ అన్ని గుట్లో కూడా ఇది ఒక కీలకమైనటువంటి పాయింటే. తర్వాత మనం చెప్పినట్టు ఈయన ట్రంప్ కార్డు లాంటి వాడు. ఎవరు? ఈ మన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు. ట్రంప్ కార్డు ఒకటి పడితే ఎవరు గెలవరండి, దానికి తగ్గట్టుగా అటు ఇటు కొన్ని కార్డులు ఉండాలి, అప్పుడు దీనికి విలువ పెరుగుతుంది. రైట్, ఓకే. అట్లే ట్రంప్ కార్డు విలువ పెరగాలంటే కొంత వేరే సరుకు కూడా ఉండాలి. అటువంటిప్పుడు ట్రంప్ కార్డుకి వస్తుంది విలువ. ఆ రకంగా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ రేపొద్దున 2019లో రాబోయేదానికి కాస్త సంసిద్ధతలో దాంట్లో భాగంగానే బహుశా ఈ మీటింగ్ జరిగిందేమో అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, పద్మ గారితో మాట్లాడదాం. పద్మ గారు, ఒక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ ట్రంప్ కార్డు ఆయన సామాజిక వర్గాన్ని చాలా ఇది చేయగలడు, చంద్రబాబు నాయుడు గారు వెంట తీసుకురాగలడు అని అంటే, మరి ఆయన అన్న ఇంతకంటే పెద్ద యాక్టర్, ఇంతకంటే బాగా ప్రజాదరణ కలిగిన నటుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఒకటండి, ఇవాళ సామాజిక వర్గాలు దాని పాత్ర అనేటటువంటిది రాజకీయాల్లో తీయలేనటువంటి విషయం అయినప్పటికీ కూడా, కాదనలేని విషయం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, రాజకీయాలు కుల ఇది మొత్తం ఇన్సెపరబుల్ అయిపోయినాయండి, వేరు చేయడం వీళ్ళైనటువంటి విషయాలు. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయం తెలియబట్టే పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. ఈయన కూడా ఉపయోగపడుతున్నాడు. ఇవాళ జరిగినటువంటి ఇదిలో పల్లె భాషలో చెప్పాలంటే శిఖండి రాజకీయం అనేటటువంటి చాలా పాపులర్ మాట. శిఖండి రాజకీయం అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన చెప్పాల్సినటువంటి విషయాల్ని వేరే వాళ్ళతోటి, వేరే వాయిస్ తోటి, వేరే పర్సనాలిటీస్తో చెప్పించడంలో ఆయన రకరకాల పాత్రలు పోషిస్తారు. రకరకాల సంస్థల్ని ఫ్లోట్ చేస్తారు, రకరకాల పార్టీలు ఫ్లోట్ చేస్తారు, రకరకాల ఇండివిజువల్స్తో చంద్రబాబు గారి వాయిస్ అనేటటువంటిది వినపడడం, ఈ రకమైనటువంటి ఒక రాజకీయం చేయడం అనేటటువంటిది ఆయన ఒక టాక్టిక్స్ అది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ మాట్లాడింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంబటి రాంబాబు గారు నేను ఇందాక మాట్లాడినటువంటి మాట 100కి 100 నిజం. ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా ఎంత బాగా మాట్లాడారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా మాట్లాడారు. అందులో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారితో ఏం చెప్పించాలనుకున్నారో చెప్పించారు. మరి అంతగా ఎందుకు ట్యూన్ అయిపోయారనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఆయన బోన్లో నిలబడ్డాడు, ప్రశ్నించే స్థితిలో లేడు. ప్రశ్నిస్తానన్న మనిషి వాళ్ళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బోన్లో నిలబడ్డటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులుగా ఏ ఇష్యూ మీద మాట్లాడలేదు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్యూర్స్ విషయం కావచ్చు, మేనిఫెస్టోలో చెప్పినటువంటిదే కాపులకు సంబంధించినటువంటి ఒక 5,000 కోట్ల సంక్షేమ నిధి అనేటటువంటిది 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే దాని గురించి అడిగినటువంటిది లేదు, రైతుల గురించి అడిగినటువంటిది లేదు, మహిళల గురించి అడిగినటువంటిది లేదు, విద్యార్థుల గురించి అడిగినట్లేదు. అసలు బాబు వస్తే జాబ్ వస్తుందన్న ఒక ఉద్యోగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదా కానీ ఈ 3 గంటల్లో 1 నిమిషమైనా అడుగుంటే సంతోషించి ఉండేవాళ్ళం. ఈ 3 గంటల్లో మేనిఫెస్టోల విషయాలు ఎందుకు అమలు చేయలేకపోయారు అనేటటువంటి ఒక పాయింట్ కూడా బాక్సైట్ ఆయన మాట్లాడింది బాక్సైట్ లేకపోతే ప్రత్యేక హోదా లేకపోతే ఇంకొకటేవో 2-3 చెప్పారు. బాక్సైట్ అనేటటువంటి బయటకు వచ్చి ఏం చెప్పారు, ఇది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచో జరిగిందని చంద్రబాబు గారు చెప్తే ఈయన అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్తారు? ఆయన ఏదో చెప్పాడు ఇట్లా ఇది వైఎస్ఆర్ టైం నుంచే ఉంది అని అంటే దాన్ని అంతగా భుజాన మోసుకుని
అంటే స్పెషల్ ఫ్లైట్ ఎక్కించేస్తే మరి అంత భుజాన జియో ఇష్యూ చేసింది చంద్రబాబు జీవో ఇష్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ దబాల్ అనేటటువంటి ఒక దుబాయ్కి సంబంధించినటువంటి కంపెనీకి దానికి సంబంధించినటువంటి అప్పచెప్తూ జీవో చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2011లో దానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పటికి యూటర్న్ తీసుకున్నారు. ఇది ఏంటనేది మీరు అడగాలి కదా. మీరేమో ఆఫ్ నాలెడ్జ్ తోటి ఆఫ్ రాజకీయాలతోటి మాట్లాడతామంటారు. ఇష్యూ వచ్చినప్పుడేమో నిలదీసినప్పుడేమో నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు అంటారు. కానీ మీరు లాబియింగ్లు చేయడంలో మాత్రం పండిపోయారు ఈ రోజున. లాబియింగ్లు చేయడంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడడంలో నేనేమో మీరు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. చివరికి అసలు ఆ జీవో ఎప్పుడు వచ్చింది, వైఎస్ టైంలో వచ్చిందా, బాక్సైట్కి సంబంధించి చంద్రబాబు గారి టైంలో వచ్చిందా అనేటటువంటి కూడా తెలియకుండా మీరు మీడియాకి అంతగా భుజాన మోసుకుని మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే మీరు అసలు మీ ప్రత్యేక హోదా మీద ఎందుకు అడగడం లేదు అంటే, ప్రత్యేక హోదా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను, లేకపోతే ఎంతమంది సందర్భం రావాలి. ఇప్పటికి 5 మంది బలైపోయారు. అపోజిషన్ లీడర్ ఇక్కడ ఒక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సర కాలంగా ఆందోళనలు జరుగుతాయన్న రాష్ట్రం అంతా. ఇంకా నాకు టైం రాలేదు అనేటటువంటి, లేకపోతే రాజకీయాలు చేయడానికి డబ్బులు లేవండం అనేటటువంటి, డబ్బులు లేని రాజకీయాలు చేస్తూ మీరు స్పెషల్ ఫ్లైట్లో ఎలా వెళ్ళగలిగారండి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత మీకు స్పెషల్ ఫ్లైట్ ఈరోజు పెట్టగలిగారు? మీ దగ్గర డబ్బులు లేవు, ఏది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతకంటే లేవు. 7,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోట్లో ఉందనేమో ఆర్థిక మంత్రి చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతారు, ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. ప్రత్యేక హోదా లేదు కానీ ప్రత్యేక విమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. మిగతా పెద్దలతో కూడా మాట్లాడొస్తాను మీ దగ్గరికి. నేను సిపిఐ నాయకులు ఓబులేష్ గారిని అడుగుతాను. ఓబులేష్ గారు చెప్పండి, ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుంటే వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పాత మాటే చెప్పినారు, కొత్తగా ఏం చెప్పలేదు. ఆయన ఏమనిపిస్తుంది ఇవాళ వాళ్ళిద్దరి మీటింగ్ గురించి? అవునండి, వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక తరగతి హోదా గురించి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ, ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ పెద్దగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు అనేటువంటి భావన ప్రజలకు ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లోనే బీజేపీ తెలుగుదేశం పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసినప్పుడే పవన్ కళ్యాణ్ జనసేన దాని ఊపిరిపోయింది, దాని ఆవిరిపోయింది అనేటువంటిది జనానికి అందరికీ తెలుసు. రెండవది, ప్రత్యేక తరగతి హోదా కోసము అక్కడ భూములు, రైతుల యొక్క భూములు బలవంతంగా నిర్బంధంగా లాక్కుంటున్నారని ఆందోళన జరిగిన సందర్భంలో మేధా పాట్టర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యమాలు చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ చాలా రోజులు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. అంతా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా తర్వాత ఎప్పుడో వచ్చి రైతులకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నేను సహించను అని చెప్పేసి ఏదో మాట్లాడిపోయాడు. మళ్ళీ ఇవాళ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చాడు. అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు, ప్రత్యేక తరగతి హోదా చెప్పలేదు, తర్వాత పోతే ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు, ఇంకొకటి ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు కూడా అడగలేదు, ఆయన ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు. అంటే కేంద్రం లక్షల కోట్లు డబ్బిస్తే చంద్రబాబు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఎజెండాల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు, తన తెలుగు తమ్ముళ్ళకి ఇచ్చుకోవచ్చు అనేటువంటి ధ్యాసతో ఆయన ఉన్నారు. కాబట్టి ప్రత్యేక తరగతి హోదా పార్లమెంటులో ప్రధాని ఇచ్చినటువంటి హామీ ఇంకోటి గురించి స్ట్రెస్ చేయలేదు చంద్రబాబు. ఇప్పుడు అదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే, నాకు తెలిసి నా అంచనా ప్రకారంగా పవన్ కళ్యాణ్కు, బీజేపీకి, చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆంతరంగిక వ్యాపార లావాదేవీలు ఏమో ఉన్నాయి అనేటువంటిది ఒకటి. రెండవది, ఇదివరకే మన పద్మ గారు చెప్పినట్లుగా ఈ కుల రాజకీయాలతో ఓటు రాజకీయాలు చేసుకోవడానికి ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని నుంచి చంద్రబాబు నాయుడు బయట పడేయడానికి కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది, రాష్ట్రం అంతా కరువులో ఉంది, చాలా ప్రాంతాల్లో తాగునీటికి నీళ్ళు లేవు. నిన్న వర్షం వల్ల కొంత ఊపిరి పీల్చుకున్నారు, ఉపశమనం వచ్చింది, లేకపోతే చాలా ఇబ్బంది. ఆయన ప్రకటించినటువంటిది ఏ ఒక్కటి చేయలేదు. రుణమాఫీ అన్నారు, చేయలేదు. ఇంటికి ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. సమస్య లేదు. మిగతా విషయాలన్నీ రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం అన్నారు, అది కూడా పూర్తి చేయలేదు. ఓబులేష్ గారు, ఈ మిగతా విషయాలని రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. ఇవాల్టి కాంటెక్స్ట్ లో పవన్ కళ్యాణ్ అంటే ఆయన మనం అందరం మాట్లాడుకుంటున్నట్టుగా ఆయన అప్పుడప్పుడు కనిపించి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తర్వాత ఎప్పుడో సర్ఫేస్ అవుతున్నారు. మనతో బీజేపీ నాయకులు శ్రీధర్ ఉన్నారు, వారితో మాట్లాడే ముందు పద్మ గారు ఒక మాట చెప్పండి. ఇంతకుముందు అడిగిన దానికి మీరు దాన్ని చెప్పలేదు.
పవన్ కళ్యాణ్ కంటే కూడా జనాకర్షణ కలిగిన వాళ్ళ అన్నే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ సాయం చేయగలరా చంద్రబాబు నాయుడు గారికి? అంటే చిరంజీవి గారిది ఆయన పొలిటికల్ ఇదేమిటనేటటువంటిది తేలిపోయింది. ఆయన నడి రోడ్డు మీద ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నానని ప్రకటన చేశారో చిరంజీవి గారి చరిష్మా అనేటటువంటిది అంతటితో క్లోజ్ అయిపోయింది. అంటే జనసేన పార్టీని ఇట్లా సందిగ్ధంలో పవన్ కళ్యాణ్ ఎంతకాలం వస్తే అంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంటర్టైన్ ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో అమలు చెప్పినట్లుగా సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయలేదు, రిజర్వేషన్స్ విషయం చేయలేదు. దానికి తోడు హరిరామజోగి గారు రాసినటువంటి బుక్ లో మళ్ళీ ఒక పాత గాయాన్ని ఒకసారి రేపినట్లయింది. అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసినటువంటి సందర్భం. ఈ అసంతృప్తితో ఏదో అగ్నిలో ఆజ్యం పోసినట్టు అంటారు, అది రంగా హత్యకి చంద్రబాబు నాయుడే కారణం అనేటటువంటిది మళ్ళీ ఒకసారి ఈ రోజున వారి దృష్టిలో ఉండడం, దీన్ని ఒక టర్న్ తీసుకోవడానికి కోసం జరిగినటువంటి ప్రయత్నం ఈ రోజున. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం అనేటటువంటి ఉంది. ఇదే పిటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడడం అనేటటువంటిది, ఆ ట్రాప్లో పడడం అనేటటువంటిదే ఈ రోజున అంతిమంగా అది రాష్ట్రానికి ఇష్టపూర్వకంగా పోతున్నారు. ఇష్టపూర్వకమే కావచ్చు, ఇష్టపూర్వకంగానే కావచ్చు, కానీ అదే ఆ ఇష్టమే కనుక నిజంగా మీకు జనం మీద ఉంటే, జనానికి సంబంధించినటువంటి సంక్షేమం మీద కానీ మీరు ఏదైతే డైలాగులు చెప్తారో ఆ రకమైనటువంటిది ఉంటే కనుక, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక 1-2 విషయాలు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూర్చోబెట్టి ఎందుకు మనం ప్రత్యేక హోదా అనేది సాధించుకోలేకపోతున్నాం, ఈ ఒక్క విషయం మీద మీరు ఎన్నో విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా మీద ఈ రోజున కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ముందు ఆ విషయం మాట్లాడదామని మీరు ఎందుకు అనలేకపోయారు? 2 గంటలు 3 గంటలు మాట్లాడి మీరు అక్కడ ప్రస్తుతం ఎట్లా మాట్లాడాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా కన్విన్స్ చేయాలి, అదే ఎట్లా కన్విన్స్ చేయాలి అనేటటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక తరగతి హోదా ఇస్తే ఏమొస్తుందో అనేది తెలిస్తే కదా. ఓబులేష్ గారు, మనం చాలాసేపటి నుంచి శ్రీధర్ గారిని వెయిట్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రాజమండ్రి నుంచి ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. అమర్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి ఏమి ప్రయోజనం? వి గాట్ యువర్ పాయింట్ ఓబులేష్ గారు, వి గాట్ యువర్ పాయింట్. 1 సెకండ్, లెట్ శ్రీధర్ స్పీక్. శ్రీధర్ గారు ఒక మాట చెప్పండి, నిజానికి భారతీయ జనతా 2014 ఎన్నికల్లో, శ్రీధర్ గారు 2014 ఎన్నికలప్పుడు నిజానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యతకు పవన్ కళ్యాణే ఉపయోగపడ్డాడని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు బీజేపీతో బీజేపీకి దూరంగా అవడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుంటున్నాడని ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈక్వి డిస్టెంట్ గా ఉన్నారండి. ఆ విధంగా చూస్తే బీజేపీతోనే దగ్గరగా ఉన్నారు. చెప్పండి. అంటే ఓబులేశం గారు ఏదో సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారికి, ఓబులేశం గారు సింపుల్ గా పవన్ కళ్యాణ్కి ఏమైనా తెలుసా తెలీదా అని అన్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దూరంగా అన్నారని అది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ప్లీజ్ ఓబులేష్ గారు మీరు ఆగండి, ఓబులేష్ గారు మీరు ఆగండి, లెట్ శ్రీధర్ స్పీక్. ఓబులేష్ గారు మీరు తర్వాత మాట్లాడతారు కానీ లెట్ శ్రీధర్ స్పీక్. శ్రీధర్ చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న పంచ్ కానీ షర్ట్ కానీ ఆయన సొంత డబ్బులతో కుట్టించుకున్న టైలర్ కూడా నాకు తెలుసు. ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఉన్నదో అది కూడా వారే పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేయలేదు. ఏదైతే విఐపి అవడం వల్ల పవన్ కళ్యాణ్ ఒక సినిమా క్రేజ్ ఉంది, ఒక పార్టీ ప్రెసిడెంట్ అవడం వల్ల క్రేజ్ ఉంటుంది, ఆయనకి ఇబ్బంది అవుతుంది అనుకున్న టైంకి చేరారు కాబట్టి ప్రోటోకాల్ పాటించారు. ఏదైతే పోలీస్ సెక్యూరిటీ కానీ ఎవరికన్నా విఐపీలు ఎవరికన్నా కూడా ఇస్తారు, అది జరిగింది అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అందరూ కూడా 4 రకాలుగా అంటున్నారు. బట్ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నది. అలాంటప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలనేది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువగా ఏమీ నడుచుకోవట్లేదు. ప్రతిదీ ప్రశ్నించాలి, లేదంటే నిలదీయాలి, రోడ్డు మీద తీయాలంటే అది చేస్తారు. అంతసేపు 2-3 గంటలు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారితో మనం అనుకున్నట్టు ఏదో సింపుల్గా మాట్లాడినట్టు కదా, అన్ని విషయాలు కులంకషంగానే మాట్లాడుంటారు. ఇవి మనం గ్రహించాలి.